ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మా రైతులకి 1997 నుంచి మీరు 1.0 సీఎంగా ఉన్నప్పటి నుంచి మాకు డబ్బులు ఇవ్వాలయ్యా. ఆ రోజు ల్యాండ్ భూసేకరణ మీరే చేశారు, నేటి వరకు మాకు ఇవ్వలేదు. కేవలం 13,16,406 రూపాయలు మాత్రమే మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉందయ్యా. మాది కావలి ఇరిగేషన్ శాఖ కిందకు వస్తుంది డివిజను. కలిగిరి మండలం వీరారెడ్డిపాళెం చెరువుకు సంబంధించినటువంటి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు 13,16,406 రూపాయలు మాకు డబ్బులుగా ఇవ్వాలయ్యా. కొంచెం దయచేసి ఇప్పించగలరయ్యా ముఖ్యమంత్రి గారు. అందువల్ల ఏంటంటే ఒక మాట వినిపిస్తుంది, 3% కమిషన్ ఇస్తే కిలార్ రాజేష్ బిల్లులు ఇప్పిస్తాడంట కదా. ఆ 3% యాడ్ ఇయ్యాలో ఎక్కడ ఇయ్యాలో మాకు అర్థం కావటం లేదయ్యా చంద్రబాబు నాయుడు గారు. ఆ కిలార్ రాజేష్ ఎక్కడ ఉంటాడో చెప్తే పోయి ఆ 3% ఇచ్చి మా డబ్బులు మేము తీసుకుంటాం. మొత్తం 3% ఇస్తే డబ్బులు ఇస్తారంట. మీరేమో హెలికాప్టర్లో తిరుగుతారు తలా ఒకటి వేసుకొని. మా రైతులకి 13,16,406 రూపాయలు ఇటానికి డబ్బులు లేవా చంద్రబాబు నాయుడు గారు? ఒక్కసారి ఆలోచించండి అయ్యా. ఆ 3% ఎవరికి ఇవ్వాలో చెప్తే మేము ఇస్తామయ్యా. మా డబ్బులు మాకు ఇవ్వండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు. మీ ఒక్కరోజు మీ సీఎం ఆఫీసులో మంచినీళ్ళ బాటిల్ ఖర్చు అయ్యా. రైతుల తరఫున ప్రాధేయపడి అడుగుతున్న చంద్రబాబు నాయుడు, మా డబ్బులు మాకు ఇవ్వండి అయ్యా. ఆ 3% కమిషన్ కిలార్ రాజేష్ ఉన్నాడంట, ఆయన ఊడో మాకు తెలియదు, ఎక్కడ దొరుకుతాడో మాకు తెలియదు, ఎలా ఇయ్యాలో మాకు తెలియదు. అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు. 1.0లో ఉన్నప్పుడు భూమి తీసుకున్నావు, ఇప్పుడు 4.0. దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించండి అయ్యా. 1997 అంటే దాదాపుగా 28 సంవత్సరాల నుంచి మీ చల్లని దీవెన కోసం రైతులు ఎదురు చూస్తున్నారయ్యా. జై హింద్. నా పేరు మధు.